హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ ఇంట్లోనే బయట కొన్నట్లే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవడం అస్సలు కష్టం కాదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా చేయండి, టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ పర్ఫెక్ట్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పన్నీరు చేయడానికి చిక్కటి పాలను తీసుకుందాం. మీరు ప్యాకెట్ పాలను యూజ్ చేయాలనుకుంటే ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ని తీసుకోండి. అయితే ఫ్రెండ్స్, బయట కొనే పన్నీర్లో వాళ్ళు క్రీమ్ని యాడ్ చేస్తారు. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం, మన దగ్గర క్రీమ్ ఉండదు కాబట్టి మనం ఎక్కువ క్రీమ్ ఉండే పాలను తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు పన్నీర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాల గిన్నెను స్టవ్ మీద పెట్టి పాలను బాగా వేడి చేసుకోవాలి. ఈలోపు 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ని తీసుకొని దానిలో 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే ఈ లెమన్ ప్లేస్లో మనం వెనిగర్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అందరి దగ్గర వెనిగర్ ఉండదు కాబట్టి లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాం. చూడండి, పాలు బాగా మరిగి 4-5 టైమ్స్ పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాల గిన్నెను ఒక పక్కన పెట్టుకొని వేడి పాలలో ప్రిపేర్ చేసుకున్న లెమన్ వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు పాలు విరిగి ఇలా అవుతుంది. మీకు సరిగ్గా పాలు విరగనట్లయితే ఇంకొంచెం లెమన్ జ్యూస్ వేసి కలుపుకోండి, ఖచ్చితంగా విరిగిపోతుంది. ఇలా పాలు పర్ఫెక్ట్గా విరిగాక ఒక బౌల్ తీసుకొని దాని మీద జాలి గరిటెను పెట్టి దాని మీద పలచాటి క్లాత్ పెట్టండి. ఇప్పుడు దీనిలో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మొత్తం వేయండి. వాటర్ మొత్తం సపరేట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్తో పిండండి. మరీ గట్టిగా పిండకూడదండి, పన్నీర్ అనేది గట్టిగా అవుతుంది. ఇప్పుడు నార్మల్ వాటర్ వేసి పన్నీర్ని బాగా కడగాలి. ఇలా ఎందుకు చేస్తామంటే మనం లెమన్ జ్యూస్ వేసాం కదా, పులుపు అనేది పూర్తిగా పోవడానికి. అదే మీరు వెనిగర్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వాటర్ పిండిన తర్వాత ఒక ఎంటీ గిన్నె పైన ఇలా హోల్స్ ఉండే ప్లేట్ కానీ ఏదైనా హోల్స్ ఉండే గిన్నెను కానీ పెట్టి పన్నీర్ మనకు స్క్వేర్ షేప్లో కావాలి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ని షేప్ని పెట్టి దాని మీద కొంచెం వెయిట్ ఉండేది ఏదైనా పెట్టండి. మరి ఎక్కువ వెయిట్ ఉండకూడదండి, మ్యాక్సిమం 1 kg ఉండేలా చూసుకొని పెట్టండి. ఓవర్ వెయిట్ పెట్టినట్లయితే పన్నీర్ చాలా పల్చగా వస్తుంది. ఇలా వెయిట్ పెట్టిన తర్వాత 2 గంటలైనా సరే వదిలేయాలి. పన్నీర్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ హోల్స్లో నుండి కింద గిన్నెలోకి డ్రాప్ అవ్వి పన్నీర్ పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చూడండి, 2 అవర్స్ తర్వాత పన్నీర్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. ఈ పన్నీర్ని మనం 3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంట్లోనే ఇలా సింపుల్గా టేస్టీగా ఈ పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.